అమ్మ నమస్తే అమ్మ, మీ పేరు? జయలక్ష్మి తెక్కళ్ళపాటి. ఏం చేస్తుంటారమ్మా? ఏం చేయను, ఇంట్లోనే ఉంటా. హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఇప్పుడు మేము ఏం లేదమ్మా, ఏప్రిల్ 11వ తారీఖున ఎన్నికలు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ వారి ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్తూనే ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఎంతవరకు నిలబెట్టుకుందని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము. ఎట్లా ఉందమ్మా చంద్రబాబు గారి పరిపాలన, ఎలా ఉంది, ఆయన ఇచ్చిన హామీలు ఎంతవరకు నిలబెట్టుకున్నారు? చాలా వరకు నిలబెట్టుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు చేసిన పనులన్నీ చాలా బాగున్నాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా మళ్ళీ చంద్రబాబుకి రావాలి అని కోరుకుంటున్నారు. ఇప్పుడు అందరికీ పసుపు కుంకుమ డబ్బులు కావచ్చు, పెన్షన్ కావచ్చు ఇస్తున్నాము అని అన్నారు కదా, ఎంతవరకు నిజంగానే వచ్చాయి? అవి వచ్చాయి, తీసుకున్నారు, తిన్నారు, అయిపోయినాయి. కానీ కొంతమంది మాకు ఇవ్వలేదు అని గొడవలు పెడుతున్నారు. కానీ వస్తున్నాయి, ఒక్కొక్కరికి పార్టీలుగా వస్తున్నాయి. మళ్ళీ ఇప్పుడు ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? చంద్రబాబే. ఇంకెవరు వచ్చినా ఈ పరిపాలన ఎవరి వల్ల కాదు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయమ్మా? చాలా వరకు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు అయిపోయారు, అంతే, ముఖ్యమంత్రి అయిపోయారు, అంతే. కాకముందే అయిపోయారు. మేము మెడిటేషన్ చేస్తాము, మాకు మెడిటేషన్లో తెలిసిపోయింది చంద్రబాబు నాయుడు గారే వస్తారు. ఈసారి కేసీఆర్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో వేలు పెడుతున్నారని చెప్పి టీడీపీ వారు కొద్దిమంది అంటున్నారు. సామాన్యులుగా మనకెలా అనిపిస్తుంది? నిజంగానే ఏపీ రాజకీయాలలో కేసీఆర్ గారి ప్రభావం ఉందంటారా? ఉన్నా కూడా అతను ఏమి చెయ్యలేడు, ఆయన వల్ల ఏది కాదు. ఆయన తెలంగాణను కాపాడుకుంటే చాలు. ఆయన ఏపీకి ఏ పుల్లలు పెట్టినా కూడా ఏమీ కాదు. చంద్రబాబు నాయుడికి మంచి జయం కలిగిద్ది. చంద్రబాబు నాయుడు గారే వస్తారు. పైన ఏ పార్టీ రావాలంటారు? కేంద్రంలో ఏ పార్టీ రావాలంటారు? కేంద్రంలో కాంగ్రెస్ రావాలి, ఏపీలో చంద్రబాబు నాయుడు రావాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే మనకు ప్రత్యేక హోదా వస్తుందనే నమ్మకం ఉందా? ఉంది కాబట్టే కాంగ్రెస్. ఏమంటున్నారంటే రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీ కాంగ్రెసే కదా, దాన్ని ఎలా గెలిపించుకుంటామని కొద్దిమంది అంటున్నారు. దానికి మీ ఏది మోడీ చేసిన పనులు మంచి పనులు చేస్తే మోడీ కావాలనుకుంటాం. ఇప్పుడు కేంద్రంలో చేస్తానన్నారు కాబట్టి అందుకోసమే కాంగ్రెస్ రావాలి. ఇక్కడ ఏపీలో చంద్రబాబు నాయుడు రావాలి. ఇప్పుడు మీరు ఓటు వేయాలి అంటే ఒక వ్యక్తిని చూసి ఓటు వేస్తారా, పార్టీని చూసి ఓటు వేస్తారా? వ్యక్తిని చూసి వేస్తాం. చంద్రబాబు నాయుడు చేస్తుంటారు. హౌస్ వైఫ్ అండి. ఎట్లా ఉందమ్మా మన గ్రామంలో ముఖ్యంగా ఏమైనా సమస్యలు, నీటి సమస్య కానీ రోడ్ల సమస్య? లేదండి, అలాంటిది ఏం లేదు. చంద్రబాబు గారు వచ్చాక ఇక్కడ పరిపాలన బాగుంది, అంతా పర్ఫెక్ట్ అండి. పిల్లల విషయంలో కానీ, చదువుకునే పిల్లల విషయంలో కానీ, ఇళ్ళు ఇవ్వటంలో చంద్రబాబు గారిది చాలా బాగుంది. గవర్నమెంట్ స్కూల్స్ ఎట్లున్నాయమ్మా? అంటే విద్య ఎట్లుంది ఇక్కడ? ఇక్కడ స్టడీ వచ్చేసి బాగుందండి. ఇదివరకు పిల్లలు తినటానికైనా, వాళ్ళ నీట్నెస్ అయినా, స్టడీ అయినా కొంచెం అటు ఇటుగానే ఉంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక డైలీ ఎగ్ పెట్టడం, రైస్, వాళ్ళ ఫుడ్ అదంతా చాలా బాగుందండి. ఇప్పుడు ఈ మామూలు ఏప్రిల్ 11వ తారీఖున మన అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకునే రోజు మనకి ఇప్పుడున్న ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటే మళ్ళీ ఈ పార్టీ రావాలనుకుంటాం, లేదంటే మార్పు అయితే కోరుకుంటాం. మీరేమనుకుంటున్నారు? లేదండి, మార్పు ఏం లేదు. ఇప్పుడు ఉన్న ప్రభుత్వమే మళ్ళీ వస్తే ఇంకా ఇంప్రూవ్మెంట్ వస్తుంది కదండి. ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ఉంటే అభివృద్ధి చెందుతుంది అనుకుంటున్నారా రాష్ట్రం? లేదండి, 100% అభివృద్ధి మాత్రం 100% ఉంటుందండి. ఇంకా మంచి మెరుగైన ప్రభుత్వంగా తీర్చిదిద్దుతారని అనుకుంటున్నాం. డోక్రా మహిళలకి మేము చేరి 1 మంతేనండి, జనవరిలో చేరాం మేము కొత్త గ్రూపు. మేము చేరిన 10 రోజులకే ఆన్లైన్ అయిపోయింది. మాకు కూడా వచ్చాయి మనిషికి 10,000 చొప్పున. అందుకని ఇంకా ఆయన ఇచ్చే పసుపు కుంకుమ కానివ్వండి, ఆడవాళ్ళకి రక్షణ కానివ్వండి, ఏదైనా చంద్రబాబు గారి తర్వాతేనండి. ఇదివరకు ఈ ప్రభుత్వం చూసుకుంటే ఆడవాళ్ళకి అంత రక్షణ లేదు. చంద్రబాబు గారు వచ్చాకే లేడీస్ వరకు మంచిగా ఉంది. ఏపీ రాజకీయాల పైన కేసీఆర్ గారు ఇప్పుడు వేలు పెడుతున్నారు, ఏపీ రాజకీయాలు అంటున్నారు. మీకు చూస్తుంటే ఈ వాతావరణంతో చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది? అక్కడ తెలంగాణ చూసుకుంటే అంత వాళ్ళకేం లేదండి, వాళ్ళది ప్రభుత్వం వాళ్ళది చూసుకుంటే సరిపోద్ది కదా, మన ఆంధ్ర వైపు కాకుండా. ఆయన వల్ల ఏమన్నా ఈసారి టీడీపీకి నష్టం ఉంటుంది అనుకోవచ్చు? అట్లాంటిది ఏం లేదండి. అక్కడ ఆయన వాళ్ళది చూసుకుంటే బాగుంటుంది, మనది మనం చూసుకొని ఈసారి కూడా మన చంద్రబాబు గారే వస్తారు. ఓటు వేయాలంటే ఎట్లమ్మా? ఇక్కడ ఉన్న వ్యక్తిని చూసి ఓటు వేస్తారా, అభ్యర్థిని చూసి ఓటు వేస్తారా, లేదంటే పైన ఉన్న పార్టీ గుర్తుని చూసి ఓటు వేస్తారా? లేదండి, ఇక్కడ వీళ్ళని చూసేస్తామండి అక్కడ. ఎందుకంటే వీళ్ళు వచ్చాక మంచి ఇక్కడ డెవలప్మెంట్ అయింది, రోడ్లు పడ్డాయి, స్కూళ్ళు డెవలప్మెంట్ అయింది, పైన అది కూడా మంచిగా ఉంది కాబట్టి ఆ ప్రభుత్వానికి ఓటేసి తీసుకొచ్చుకుంటాం.